99% went to కాంగ్రెస్. అన్ని మీరే డిసైడ్ చేసుకుంటే మేము ఎందుకండి? కాంగ్రెస్ 39 చేస్తే బీఆర్ఎస్ 37, బీజేపీ 14%. ఒకటి గుర్తుపెట్టుకున్న భరత్ గారు, మీ ఛానల్ ఎంత టీఆర్ఎస్ పెంచాలని కోరుకున్నా బీఆర్ఎస్ రోల్ ఉంది బండి సంజయ్ తీసేయడంలో. వాళ్ళు చెప్తారండి భరత్ గారు, చూద్దాం. మీ ఇష్టం ఉన్నదే. సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన నరేంద్ర మోడీ పేరు తీసుకొస్తున్నారు కదా. పెద్ద పిల్లం మంచిదంటే చిన్న పిల్లం చెడ్డదని కాదు. అరవింద్ ఒక్కడి వల్ల సాధ్యమా? ఇన్ పాలిటిక్స్ వాట్ యు డూ డజంట్ మ్యాటర్, వాట్ యు ప్రిటెండ్ టు డూ మ్యాటర్స్. మిగతా జిల్లాల్లో బీజేపీ ఎందుకు ఆల్టర్నేటివ్ అనిపించట్లేదు? మీరు నా నోట్లో మాటలు వేయొద్దు. తెలంగాణ బీజేపీ లీడర్లో మార్పు తీసుకురాలేదు. నేను పార్టీని కాదు, నేను పార్టీలో ఒక వ్యక్తి. అరవింద్ అంటే ఎవరిని కలుపుకొని పోడు. ఎక్కడ ఏముంటుందో ఇక్కడ ఏముంటుందో తెలియదు. కొరట్లలో మరి మీరు ఎందుకు ఓడిపోయారు? నేను కావాలనుకుంటే గెలుస్తుంటే. మీరే రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఊరికి ఎందుకంటే ముసుగుల కుదులాట, కాంగ్రెస్ అది చచ్చిపోతుంది. పార్టీ సిస్టమ్ మారాలా, లీడర్స్ మారాలా? ఒకటి గుర్తుపెట్టుకున్న భరత్ గారు, ఎట్లా ఉంది బండి సంజయ్తో రిలేషన్? ఏం మాట్లాడతారు భరత్ గారు? మీరు రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేయకుండా కేటీఆర్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అరే సార్, రేవంత్కు తెలుసు, నాకు తెలుసు. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి సిస్టంలో లోపం ఉందన్నారు కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసుకోవాలి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మూసీ బాధితుల విషయంలో ప్రజలను మోసం చేసినప్పుడు ప్రజా సమస్య మీద కొట్లాడతారా? కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్స్. అలిగేషన్ ఇస్ డిఫరెంట్. జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం, ఆ తర్వాత ఆ జైల్లో యోగా చేసుకుంటే తర్వాత పాదయాత్ర చేస్తా అన్నాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఏది? ఆపోజిషన్ లో ఉంది రేవంత్ కేటీఆర్, డౌట్ వచ్చే విధంగా మీరు అడుగుతున్నారు. భరత్ జీ తెలుగులో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు? టీవీ నైన్లో చేయండి. ఎంపీలుగా ఉన్నప్పుడు రేవంత్, అరవింద్, బండి సంజయ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. రేవంత్ చాలా తెలివైనడు, చాలా స్ట్రీట్ స్మార్ట్. మీరు అడుగు పెట్టగలుగుతారా ఓల్డ్ సిటీలో? నీ కుర్చీ ఉంటుందా అడుగు పెడితే? అధ్యక్షుడు నియమించేందుకు ఎందుకు ఇంత సమయం పడుతుంది? మీకు తెలియదా? ఇల్లు మీకు దగ్గరనే కదా. ఇండస్ట్రీ వాళ్ళే భారతీయ జనతా పార్టీలో చాలా మంది, ఎక్కువ మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీ పోయి చెప్పు కింద పెడతా. కవిత రిలీజ్ అయ్యారు జైలు నుంచి. ఆమెకు మించిన యాక్ట్రెస్ ఉందా? 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చూడండి, ఇప్పుడు చూడండి 24లో. దానికి కారణం చంద్రబాబు నాయుడు విజన్. మోడీ మార్కెటింగ్ కాకుండా వేరే మార్కెటింగ్ జరిగిందా? ప్రజలు ఓటేస్తలేరు కదా అసెంబ్లీలో. కేసీఆర్ నయం అంటున్నారు తప్ప బీజేపీ నేతల పేరు తీసుకోవట్లేదు. నా రీసెర్చ్ నాది. వెయిట్ ఫర్ టైం విల్ టెల్.